శరవేగంగా దూసుకుపోతున్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. దీనిలో ఇటీవల కాలంలో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దాని కింద 50 కోట్ల రూపాయల టెండర్ ప్రక్రియకి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చిన తర్వాత వెంటనే అధికారులు దాన్ని రద్దు చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం కేవలం సింగిల్ టెండర్లు మాత్రమే వచ్చాయని చెప్పి, ఆన్లైన్లో టెండర్లు వస్తే సింగిల్ టెండర్లు వచ్చినా నిర్వహించాలని చెప్పి కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడ సిండికేట్గా మారినటువంటి కాంట్రాక్టర్లు కేవలం ఒక్కొక్క టెండర్ ప్రక్రియ మాత్రమే దాఖలు చేశారనేటువంటి ఉద్దేశంతో అధికారులు ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే గతంలో సుడా పరిధిలో సైతం అనేక సందర్భాల్లో సింగిల్ టెండర్లు వచ్చాయి. ఆన్లైన్ విధానం అమల్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్వాలిఫైడ్ కాంట్రాక్టర్లు ఆన్లైన్లో వాళ్ళకి టెండర్లో పాల్గొనవచ్చు, పనులు చేపట్టవచ్చు. ఎందుకు మీరు దీన్ని రద్దు చేశారు, రద్దు చేయాల్సిన పని ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ 66 డివిజన్ల పరిధిలో పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధి మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిధి నుంచి పనులు చేపట్టాలి. ఇప్పటికే ఒకవైపు అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, పట్టణ అభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ కలిస్తే 840 కోట్ల రూపాయల నిధులు మంజూరీ తీసుకొచ్చామని చెప్పి సంబరాలు జరుపుతున్నటువంటి సమయంలో ఈ 50 కోట్ల రూపాయలని టెండర్ ప్రక్రియ కాల్ చేసిన తర్వాత ఎందుకు రద్దు జరిగింది ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి సంబంధించిన టెండర్ ప్రక్రియ రద్దు కావడంతో కరీంనగర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు, చెప్పండి, ఏంటి అసలు ఒకవైపు టెండర్ల ప్రక్రియ సింగిల్ టెండర్లు వచ్చినాయని చెప్పి అధికారులు దాన్ని రద్దు చేయడం జరిగింది, కాంట్రాక్టర్లు ఏమో కోర్టును ఆశ్రయించారు. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? వాస్తవానికి యుఐఎడ్ నిధులు 50 కోట్లు గత ఈ పాలకవర్గం కన్నా ముందే, ఎన్నికలకు ముందే వచ్చినాయి. అది విలీన గ్రామాలకు మౌలిక సదుపాయాలు సమకూర్చడం కోసం వచ్చినటువంటి 50 కోట్ల నిధులను దాన్ని మొత్తం కూడా రద్దు చేసి, కొత్తగా వచ్చినటువంటి పాలక వర్గము వాటిని రద్దు చేసింది. రద్దు చేసి మళ్ళీ టెండర్లు ఆహ్వానించింది. మే 19 వరకు ఆహ్వానించింది. కానీ 87 పనులు కానీ మొత్తం కూడా కొన్ని పనుల మెజార్టీగా 69 పనుల వరకు మొత్తం కూడా సింగిల్ టెండర్లు వచ్చినాయని చెప్తున్నారు. అంటే సింగిల్ టెండర్లు రావడము అని అంటే లెస్ తక్కువ ఉండడం, 0.01% లెస్ చేసి ఆ కాంట్రాక్టర్లు, అధికారులు, అట్లా కార్పొరేటర్లు వీళ్ళంతా ఒక కుమ్మక్క అయిపోయి ఒక అవగాహనతోని, ఎక్సెస్ ఉంది, ఒక అవగాహనతోని మొత్తం కూడా టెండర్లను వీళ్ళే, కాంట్రాక్టర్ని వీళ్ళే సమకూర్చి వివిధ పేర్లతోని, బినామీ పేర్లతోని ఆ టెండర్లు వేసారు. టెండర్లు వేసి సింగిల్ టెండర్లు వచ్చిన పేరుతోని వాళ్ళ అధికారులు కూడా ఏం పట్టించుకోలేదు ముందుగా. ఇది మొత్తం కూడా ఉన్నతాధికారుల దృష్టికి పోవడం, లిఖితపూర్వకంగా పోవడం, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రశ్నించడం, ఇట్లాంటి ఇంట్లో సిండికేట్ అయినరా, సిండికేట్ అయి అధికారులు ప్లస్ గుత్తేదారులు పంచుకోవడానికి ప్రయత్నాలు చేసిన ఆయన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే రద్దయినాయా? అధికారులు, గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు మొత్తం మిలాఖత్ అయ్యారు ఇందులో. ఇప్పుడు తిలా పాపం తలా పిడికడని ఎట్లా అంటామో ఇది కూడా మొత్తం కూడా అందుకు పంచుకొని ముందే డబ్బులు పోగేసుకొని 50 నుంచి 60 లక్షల రూపాయలు ఈ 50 కోట్లకు ముందే గుత్తేదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పంచుకున్నారు అనేది మొత్తం బహిరంగ రహస్యమే. ఇది మొత్తం బహిరంగ చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ డబ్బుల కోసం కాంట్రాక్ట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం వస్తున్నది. ఇది ఎంతవరకు నిజం, వాస్తవ అవాస్తవాలు తేల్చాల్సింది నిఘా సంస్థలే. మరి ఆ నిఘా సంస్థలు తెలుస్తాయా, ఇంతటితో వదిలేస్తాయా, మళ్ళీ టెండర్లు పిలుస్తారా, గుత్తేదారుల పరిస్థితి ఏమిటి, గుత్తేదారు ఇచ్చిన డబ్బులు మళ్ళీ రికవరీ చేస్తారా, లేదు చీమ కొట్టినట్లు వ్యవహరించి మళ్ళీ మేము ముందుకెళ్తే రేపు మళ్ళీ పనులు చేయలేం అని చెప్పేసి ఆగిపోతారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు దీనిపైన ఒక లోతైన విచారణ జరపాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. 100% ఇది ఒకటే కాదు, కార్పొరేషన్లో అనేక అవినీతి కార్యక్రమాలు, అవినీతి జరుగుతూ ఉంది. ఆ అవినీతిని వెలికి తీయడంలో సంబంధిత శాఖలు పూర్తిగా వైఫల్యం చెందింది. మున్సిపల్ శాఖ అయితే పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా విజిలెన్స్ కావచ్చు, ఏసీబీలు కావచ్చు, సిఐడీలు కాబట్టి ఎవరో ఒకరికి బాధ్యత ఇచ్చి ఖచ్చితంగా లోతైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేస్తే ఇందులో ఉన్నటువంటి అవినీతి మొత్తం బయటపడే అవకాశం ఉంటుంది. అందులో బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మొన్న కూడా
840 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు వస్తాయని చెప్తున్నారు మౌలిక సదుపాయాల కోసం, రోడ్ల కోసం, రైళ్ల కోసం, ఇతరత్ర అని చెప్పేసి. కానీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మరి ఆ 840 కోట్ల రూపాయలు తీసుకొచ్చినామనే వాళ్ళు, తెచ్చినామనే వాళ్ళు ఇలా పులవర్షం కురిపించుకొని, మంగళారతులు పట్టించుకొని రకరకాల ఆ డబ్బు అంతా ఏడికి పోయింది. టెండర్లు ఎప్పుడు పిలుస్తారో ఆ డబ్బులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేదా అప్పు తీసుకొస్తున్నా బయటికి మాత్రం వస్తుంది. 840 కోట్లు కేవలం 10%. దానిలో చెప్పారు. ఎందుకంటే హడ్కో నిధులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఉన్నది, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన నిధులని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇంకా దానికి టైం పట్టే అవకాశం ఉంది. దానికన్నా ముందే ఈ 50 కోట్లు అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ అయినా, ఆ ఫండ్ అయినా, ఏ ఫండ్ అయినా ఇందులో అవినీతి అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. మొన్నటువంటి కుమ్మక్కు రాజకీయాలు ఇందులో కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలతో మేయర్ పీఠం ఎట్లొచ్చిందో ఈ యూడీఐడిఎఫ్ ఫండ్ కూడా ఏదైతే ఉందో అర్బన్ డెవలప్మెంట్ ఫండ్లో కూడా వీళ్ళిద్దరి భాగస్వామ్యం ఉందని చెప్పేసి బహిరంగ చర్చ జరుగుతున్నది. అందుకోసమే నిజానిజాలు బయటికి తేవాల్సిన అవసరం ఉంది. నగర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పౌర సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. నిజాయితీని అధికారులు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నిజాయితీ ఎక్కడ అనేది బయటపడుతుంది. లేదు చీమగుట్టినట్టు కనుక అధికారులు ఉండేది ఉంటే వాళ్ళ నిజాయితీని శంకించాల్సి వస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆ కమిషనర్గా ఉన్నాడు, ఉండి కూడా సింగిల్ టెండర్లో ముందే వచ్చినప్పుడు ఎందుకు రద్దు చేయలేదు? ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదులు వేయిన తర్వాత రద్దు చేసినామని చెప్పేసి ప్రకటించడం, డీఈతో ప్రకటించామంటే ఇందులో ఏదో మర్మం ఉంది, మతలబు ఉంది అనేది అర్థమవుతున్నది. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సిపిఎం పార్టీగా మాత్రం కోరేది ఏంటంటే ప్రజల ప్రయోజనార్థం మౌలిక సదుపాయాల కోసం కేటాయించినటువంటి ఏదైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ను ప్రజల కోసమే ఉపయోగించాలి. ఇట్లాంటి వాటికి వీళ్ళ అవినీతికి పరాకాష్ఠగా చేరింది. కాబట్టి దీన్ని మొత్తం కూడా ఆపేయాలి, ఈ ఫండ్ను ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సో చూశారు కదా, మొత్తం మీద సింగిల్ టెండర్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు ముగ్గురు కుమ్మక్కయ్యారా 50 కోట్లకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి అంశానికి. దాదాపు 66 డివిజన్లలో 80 పైగా పనులకి 69 వరకు సింగిల్ టెండర్లు వచ్చినటువంటి విధానాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా విచారణ జరపాలి. లోతైన విచారణ జరిపి నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో అవినీతి అక్రమాలకు పాల్పడే వారి మీద ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వేడి జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.